హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. ఈ రోజు యాక్చువల్గా ఒక సూపర్ కాప్ డిటెక్టివ్ సినిమాని అప్లోడ్ చేశాను. కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. ఇప్పుడు ఇది 4 హారర్ టేల్స్ అనే సిరీస్లో నుంచి ఒకటి ఫిబ్రవరి 29th అనమాట. ఇప్పుడు మీకు నెరేట్ చేయబోతున్నాను ఫిబ్రవరి 29th అనే సినిమా. ఈ సినిమా గురించి ఒకే ఒక మాటలో చెప్పగలను. ఇది కొరియన్ దెయ్యం గారి సినిమా. మిగిలిన హారర్ సినిమాల కంటే కొంచెం కాస్త వెరైటీగా ఉంటుంది. అంటే ఈ వెరైటీ అనే మాట ఎందుకు వాడానంటే అది మీ సినిమా వింటే మీకు అర్థమవుతుంది. సో స్టోరీలోకి వెళ్ళే ముందు రొటీన్ రిక్వెస్ట్, మీకోసం రోజు ఏదో ఒక వీడియోలు సినిమాలకు సంబంధించింది పబ్లిష్ చేస్తున్నాను. ఇదే పని మీద ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇంతవరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేసి నాకు సపోర్ట్ చేయండి, ఎనర్జీ ఇవ్వండి. అలాగే వీడియో ఇస్తే లైక్, ఇంకా బాగా ఇస్తే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఫిబ్రవరి 29 కొరియన్ హారర్ సినిమా కథలోకి వెళ్ళిపోదాం. పరకాయ ప్రవేశం చేసేద్దాం రండి. సినిమా ఓపెన్ చేస్తే ఒక రిపోర్టర్ కారులో మెంటల్ హాస్పిటల్కి వస్తాడు. అక్కడ డాక్టర్ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. డాక్టర్ రిపోర్టర్కి ఫోన్ చేసి రమ్మని సూపర్ కంటెంట్ ఇస్తాను రాసుకో అని చెప్పేసి వైరల్ చేసుకోమని చెప్పి చెప్పాడనమాట. ఇప్పుడు కొన్ని సంవత్సరాలకు ముందు చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఈ దెయ్యాలు పిశాచాలు ఉన్నాయని నువ్వు నమ్ముతావా అని చెప్పి డాక్టర్ అడుగుతాడు రిపోర్టర్ని. ఖచ్చితంగా నేను నమ్మను అని రిపోర్టర్ అంటాడు. ఒక రూమ్లోకి తీసుకొచ్చాడు. అక్కడ ఫుల్గా లైట్స్ ఆన్ అయి ఉండటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు, వైట్ బ్లర్గా ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె పేరు జోసి. ఆమె డెడ్ బాడీ కాదు, మనిషే. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఒక ఖైదీ అనమాట. ఇన్ని లైట్లు ఎందుకు వేశారు? ఈ అమ్మాయికి చీకటి అంటే భయం, అందుకే ఇన్ని లైట్లు వేశారు అంటాడు డాక్టర్. మరి నిద్రపోయినప్పుడు అని రిపోర్ట్స్ అడిగితే నిద్రపోయి కొన్ని నెలలైంది, ఎందుకంటే ఈమె అమ్నేషియా పేషెంట్ అనమాట. ఇప్పుడు రిపోర్టరు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాడనమాట. మీకు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను పరిష్కారం చేస్తానని చెప్పి అంటాడు. చీకటిగా ఉన్నప్పుడు అది నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను చంపేస్తుంది. అది ఎవరు అని అడుగుతాడు. అదే హంతకురాలు. అది నిన్నే ఎందుకు చంపాలనుకుంటుంది అని అడుగుతారు రిపోర్టర్. ఎందుకంటే ఆ మొహం నేను చూశాను, అది శపించబడ్డ ఆత్మ, కాలిపోయినట్టుగా ఉంటుంది ఆ ముఖం. అమ్మాయి చెబుతుంటే ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు రిపోర్టరు. ఇవాళ డేట్ ఏంటి అని అడుగుతుంది. డాక్టర్ టక్కున ఫిబ్రవరి 29th అంటాడు. అనగానే వణికిపోతూ చాలా మరణం భయంతో అమ్మో అమ్మో అది వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుంది, కాపాడండి అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల ముందు జరిగినటువంటి ఫ్లాష్ బ్యాక్కి చూపిస్తారు. ఫిబ్రవరి 27th డేట్ అని బోర్డు మీద ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్లో కనిపిస్తున్న ఈ అమ్మాయి మన హీరోయిన్ స్మార్ట్గా గ్లామర్గా ఉంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి టోల్ బూత్లో పనిచేస్తుంటుంది. ఫ్రెండ్ వేరే ప్లేస్లోంచి ఫోన్ చేస్తుంటుంది అనమాట. ఏంటి నేను పిలుస్తుంటే కనీసం తిరిగి కూడా చూడవా అంటే, నేను అక్కడ లేను, డ్యూటీకి బయలుదేరుతున్నాను అంటుంది జోసి. అవతల పక్క నీలాగే ఉంది, నీలాగే డ్రెస్ వేసుకుంది, నేను నమ్మలేకపోతున్నట్టుంది ఫ్రెండ్. నమ్మాలి నిజం కాబట్టి నేను ఇక్కడ బయలుదేరి వస్తున్నాను, అక్కడ నువ్వు చూస్తున్నది ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది జోసి. ఇప్పుడు ఈ జోసి పనిచేస్తున్నటువంటి టోల్ బూత్లోనే జాక్స్ అనే ఇంకొక అమ్మాయి కూడా పనిచేస్తుంటుంది అనమాట. ఈ జోసికి నైట్ షిఫ్ట్, జాలీగా స్నాక్స్ తింటూ డ్యూటీ చేస్తుంటుంది. సడన్ గా దూరంగా అవతల ఎవరో కూర్చున్నట్టుగా ఉంది. చూసి జాక్స్ అనుకుని, జాక్స్ నీ షిఫ్ట్కి ఇంకా టైం అవ్వలేదు అంటుంది. అవతల పక్క నుంచి బదులు లేదు. చూద్దామని లేచి వెళ్ళబోతుంటే అన్ని చోట్ల ఒకేసారి కరెంట్ పోతుంది. ఇప్పుడు ఆ చీకట్లో ఒక కారు వస్తూ ఉంటుంది. టికెట్ ఇస్తుంది, చిల్లర రిటర్న్ ఇచ్చే లోపు ఆ కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది. చేంజ్ చూస్తుంది. చూస్తే దానికి రక్తం అంటుకొని ఉంటుంది. దానికి ఆ టోకెన్ మీద కెవ్వున అరిచింది. ఆ అరుపుకి భయపడో ఏమో ఒక్కసారిగా పవర్ వచ్చేసింది. ఎదురుగా జాక్స్ ఉంది. ఆ కారు చూసావా, కరెంట్ పోయినప్పుడు వచ్చింది కదా అనగానే, కరెంట్ ఎప్పుడు పోయింది, ఇప్పుడే కదా పోయి వచ్చింది, నేను ఈ చిల్లర తీసుకున్నానంటూ కన్ఫ్యూజన్గా జోసి అంటుంటే, జోక్స్ చేయడానికి నేనే దొరికానా, నీ డ్యూటీ అయిపోయింది, నేను డ్యూటీ స్టార్ట్ చేయాలి, బయటికి రా అంటుంది జాక్స్. అలా బయటకు వచ్చి బయట వాళ్ళని కూడా అడుగుతుంది ఈ అమ్మాయి హీరోయిన్. కరెంట్ పోలేదే, నేను ఇందాక టీవీ చూస్తున్నాను అంటాడు. వాళ్ళు ఎవరో ఫ్యూజులు ఎగిరిపోతాయి జోసికి. ఇప్పుడు నెక్స్ట్ తెల్లారింది. షిఫ్ట్ ఫినిష్ చేసుకొని జాక్స్ వస్తుంది. రేపు 29th నా బర్త్డే, మర్చిపోయి కదా, రేపు సెలవు పెట్టి నువ్వు రావాలని చెప్పేసి హీరోయిన్ జోసితో జాక్స్ ఇన్వైట్ చేస్తుంది. ఓకే అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కారులో ఇంటికి వస్తూ జోసికి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. అలాగే డ్రైవ్ చేస్తుంటుంది. ఎదురుగా ట్రక్ మీదకి వస్తుంటే ఎలర్ట్ అయిపోయి పక్కకి డ్రైవ్ చేసి కారు ఆపేస్తుంది. చెమటలు పడితే ఒక్కసారిగా కారు ఎఫ్ఎం దాని అందరికీ అదే ఆన్ అయిపోయింది. న్యూస్ వస్తూ ఉంటుంది. రాత్రి పలానా డాక్సన్ టూల్ బూత్లో మర్డర్ జరిగింది అని. అది వినగానే తనకు రాత్రి ఇచ్చిన నోటు మీద ఆ బ్లడ్ మరక ఉంది కదా అని బిత్తరపోయింది, షాక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి కట్ చేస్తే ప్రజెంట్ స్టోరీలో రిపోర్టర్ అంతా విని ఆ డాక్సన్ టోల్ గేట్కి మీరు పనిచేస్తున్న బూత్కి ఎంత దూరం ఉంది అని అడుగుతాడు. 10 నిమిషాల డిస్టెన్స్ ఉంటుంది, అక్కడే అది జరిగింది అనగానే, దానికి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అంటాడు రిపోర్టర్. ఆ డాక్షన్ టోల్ గేట్ శపించబడ్డ ప్రదేశం, అంటే
క్షుద్రశక్తుల నివాసం ఉండే ప్లేస్ ఫిబ్రవరి 29 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ రోజు ఆ ప్లేస్లో ఏ కారణం లేకుండా ఆ టోల్ గేట్లో ఉన్న వాళ్ళు చనిపోతుంటారు. ఎందుకు అని అడుగుతాడు. కొన్నేళ్ల క్రితం నేను పనిచేస్తున్న టోల్ బూత్ దగ్గరలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ బస్సులో ఆ జైలు నుంచి ఖైదీలు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ యాక్సిడెంట్లో అందరూ ప్రమాదం నుంచి తప్పించుకొని బతికారు. కానీ ఒకే ఒక లేడీ చనిపోయిందో ఏమో తెలియదు. కానీ అక్కడ చూస్తే శవం లేదు, మనిషి ఎక్కడా కనిపించలేదు. ఏమైందో ఎవరికి ఆ జాడ తెలియదు. కానీ చనిపోయి దెయ్యమైంది. ఆమె ఆత్మ ఇప్పుడు ఆ టోల్ గేట్ని ఆవహించి ఉంది, అక్కడే తిరుగుతుంది అని చెప్పేసి అందరూ అంటుంటారు. నేను కూడా నమ్ముతుంటాను అని చెప్తాను. మీరు కళ్ళారా చూసారా ఆ సంఘటన? అంటే లేదు, కానీ అదృశ్యమైపోయినటువంటి ఆ అమ్మాయి నాకు కనిపిస్తుంటుంది. ఆ అమ్మాయి మీకు కనిపిస్తుందా అనగానే ఇప్పుడు మనలాగే వాడు కూడా బెత్తరిపోతాడు. ఇక్కడి నుంచి మళ్ళా ఫ్లాష్ బ్యాక్ నరేషన్ చేస్తుంటారన్నమాట. ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని జోసు ఇంటికి వచ్చింది. అచ్చం జోషిలాగే ఉండి సేమ్ టు సేమ్ అదే డ్రెస్ వేసుకున్న అమ్మాయి డోర్ కొడుతుందనమాట. ఆమెనే చూస్తూ నడుచుకుంటూ వస్తుంటుంది జోసు. దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఆ కత్తి లాంటి చూపుతో చూసింది. నేను నా ఇంట్లోకి వెళ్ళిపోయాను. నేను ఫ్రెష్ అయ్యాక కూడా ఇంకా డోరు నాకు చేస్తున్న సౌండ్ నాకు వినబడుతూనే ఉంది. కింద సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా పక్కింటి దగ్గర సౌండ్స్ చేస్తున్నారు, డిస్టర్బెన్స్గా ఉంది చూడండి అని చెప్పి కంప్లైంట్ కూడా చేస్తుంది. అలాగే నిద్రలోకి జారుకుండా ఉంది. నిద్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక పీడకల్లాగా వస్తుంటాయి. తక్కువ నిద్రలోంచి లేస్తుంది, ఆ కళ్ళన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు తన ఇంటి డోరు కుట్టిన సౌండ్స్ మళ్ళీ వినిపిస్తుంటాయి. వెళ్ళి చూస్తే పోలీసులు విచారణ కొరకు వచ్చారనమాట. ఇప్పుడు రక్తం మరకలు ఉన్నటువంటి చిల్లర నోటుతో పాటు ముందు రోజు జరిగిన హత్య గురించి ప్రశ్నిస్తారు. ఏమీ స్పష్టంగా చూడలేదు. అప్పుడు కరెంట్ పోయింది. అది విని వాళ్ళు టోల్గేట్ లో కరెంట్ పోవటం ఏంటి అని చెప్పేసి ఆమెని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. నెక్స్ట్ కట్ చేస్తే జోషి డ్యూటీకి కారులో బయలుదేరుతుంది. ఆ స్ట్రేంజర్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. మళ్ళీ ఈ రోజు నువ్వు వైట్ కలర్ డ్రెస్ కదా వేసుకున్నావు, నేను చూశాను అంటూ దానికి జోస్ అంటుంది, నువ్వు అలవాటు ప్రకారంగా వేరే ఎవరినో చూసి మాట్లాడుతున్నావే, ఉంటాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది. ఇప్పుడు జాక్స్తో నిజంగానే కరెంట్ కట్ అవ్వలేదా అని చెప్పేసి అడిగి డ్యూటీలో జాయిన్ అవుతుంది ఇప్పుడు హీరోయిన్. ఇప్పుడు షిఫ్ట్లో ఉండగానే మళ్ళా కరెంట్ పోతుంది. సేమ్ కారు వస్తూ ఉంటుంది. వచ్చి ఆ రక్తం వంటినటువంటి టిక్కెట్ చేతిలో ఉంటుందన్నమాట. ఆ కారు వెళ్ళిపోయింది. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయి తిరిగి రిటర్న్ అవుతూ నడుచుకుంటూ జోసి వస్తుంటే వెనక ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. భయపడుతూ భయపడుతూ వస్తూ సడన్గా ఫ్రెండ్ జాక్స్ వచ్చేసి ఈ ఫిబ్రవరి 29 టాపిక్ తెస్తుంది. నువ్వు దెయ్యం గారిని చూసావా? చూశాను అంటుంది జోసు. నీకు విషయం తెలుసా, దెయ్యాలు పిశాచాలు లేవు అని రివర్స్లో జోక్స్ వేస్తూ ఉంటుంది జాక్స్. సో నవ్వే మూడ్లో హీరోయిన్ లేదు. అంతలో పోలీసులు వస్తారు, పక్కకు తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్న టోల్ గేట్లో మళ్ళా హత్య జరిగింది అని చెప్పి ఆ పోలీస్ చెప్తాడు. షాక్ అయిపోతుంది ఈ అమ్మాయి. ఇప్పుడు ఈసారి మీరు ఏమన్నా డిఫరెంట్గా నోటీస్ చేశారా అని చెప్పేసి అమ్మాయిని అడుగుతారు. లేదు అని అబద్ధం చెప్తుంది జోసి. అక్కడకు మరో పోలీస్ ఆఫీసర్ వచ్చి ఫస్ట్ టైం మర్డర్ జరిగినప్పుడు నోటు మీద ఉన్న బ్లడ్ మార్క్స్ హత్య చేయబడ్డ విక్టిమ్ బ్లడ్ మ్యాచ్ కాలేదు అని చెప్తాడు. ఆ టైంలో కరెంట్ పోయిందని చెప్పింది కదా, అలా పోయినట్టు ఆధారాలు లేవు. కరెంటు అక్కడ కంటిన్యూస్గా రన్ అయింది, కరెంటు పోలేదు. ఇవన్నీ కూడా మనం అక్కడ కనుక్కున్నామని చెప్పేసి చెప్తాడు. ఇవన్నీ విన్నాక పోలీసులు డౌట్స్ హీరోయిన్ మీద పడతాయి. అయ్యో లేదు సార్, నిన్న కూడా కరెంటు కట్ అయింది, ఒట్టు నిన్న కూడా కారు కూడా వచ్చింది, రక్తం మరకలు టిక్కెట్ ఉందని చెప్పేసి పోలీసులకు నిన్న జరిగింది జరిగినట్టుగా చెప్పి ఇస్తుంది ఆ నోట్ని. మనిషిని గుర్తుపట్టావా అని చెప్పేసి అడుగుతారు పోలీసులు. లేదు సార్, చీకటి కదా సార్, నేను చూడలేదు సార్, కానీ ఆమె చేతికి గాయం ఉంది సార్, అలాగే ఆ కాలిన మొహం ఉంది, కాలిన స్మెల్ వచ్చింది నాకు అని చెప్పేసి చెబుతుంది. అలాగే ఫిబ్రవరి 29 సెంటిమెంటు క్షుద్రశక్తుల శాప గురించి మళ్ళా కూడా ఆమె చెప్తుంది. ఆమె యొక్క ప్రేతాత్మ ఇలా అందరినీ చంపుతుంది, నా వెనక ఫాలో అవుతుంటుంది సార్, నాలాగే డ్రెస్సులు కూడా వేసుకుంటుందని మొత్తం చెప్పేస్తుంది అనమాట. అంతా విన్న పోలీసులు పూర్తిగా నమ్మకపోయినా నమ్మినట్టుగా తలూపి వెళ్ళిపోతారు. ఇప్పుడు జోసి తన ఇంటికి కారులో వస్తూ ఉంటుంది. వాక్ చేసి లిఫ్ట్లో ఎక్కేసరికి లైట్స్ బింక్ బింక్ అనుకుంటూ కొట్టుకుంటూ వెలుగుతూ ఉంటాయి. ఒక్కో ఫ్లోర్లో ఆ కాలిపోయిన యొక్క ఆ రూపం కనిపిస్తుంటుంది. ఆ దెయ్యంగా అది చూసి బెత్తరపోతూ ఉంటుంది అనమాట. ఆ లిఫ్ట్ మీద రక్తం మరకలతో కొడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి లిఫ్ట్లో వెళ్తుంటుంది, లిఫ్ట్ అవతల పక్క ఉంటుంది అనమాట దెయ్యం గారు. పరుగున ఆ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది మన హీరోయిన్. నిద్రపోదామని ప్రయత్నం చేస్తే నిద్ర పట్టదు. బెడ్ కింద చేతులు ఎవరియో కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దుప్పట్లో ఎదురుగా
ఆ కాలిపోయిన మొహంతో దెయ్యంగారు చూస్తూ ఉంటుంది. అటు తిరిగితే అటు, ఇటు తిరిగితే అటు ప్రత్యక్షం అవుతుందనమాట. గట్టిగా అరిచింది జోసి. ఇదంతా కలో నిజమో తెలీదు అని చెప్పేసి లేచి భయపడి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఆ చెయ్య ఆ దెయ్యంగారి యొక్క చేతులు ఉండేసరికి ఆ నీళ్ళని పడేస్తుందనమాట. ఇప్పుడు డాక్టర్ వాయిస్ ఈ అమ్మాయికి వినిపిస్తూ ఉంటుంది, గుర్తు చేసుకుంటున్నది. మీకు అమ్నేషియా, స్లీపింగ్ ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ వాడితే సరిపోతుంది అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మెడిసిన్సే వాడుతుంది అనమాట. 12 సంవత్సరాలకు ముందు బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పేసి ఆ ల్యాప్టాప్లో గూగుల్ చేస్తూ ఉంటుంది హీరోయిన్. సడన్గా అప్పుడే డోర్ ఎవరో కొట్టినట్టుగా అయితే వెళ్ళి చూస్తుంది. ఆ బ్లడ్ మార్క్స్ చెక్కట ఉందన్నమాట అక్కడ. అది తీసి చూస్తుండగా వెనక నుంచి అదే అమ్మాయి వచ్చి దెయ్యంలా కాదు, సేమ్ మనిషిలానే ఉంది. ఆ జోసి యొక్క పీక పట్టుకొని చంపాలని చూస్తుంటుంది. స్ట్రగుల్స్ చేస్తుంటుంది హీరోయిన్, అరుస్తూ ఉంటుంది. అంతలో పోలీసులు పరుగున వస్తారు. వాళ్ళని చూసి అది మాయమైపోతుంది. ఇప్పుడు ఆ జోషిని లోపల తీసుకెళ్తారు పోలీసులు. లోపల తీసుకెళ్ళి ఒక ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడ చూశారని చెప్పేసి పోలీసులు అడుగుతారు. ఈ అమ్మాయిని నేను టోల్గేట్లో చూశానంటుంది. ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి పోలీసు రికార్డులో ఉంది అని పోలీసులు అంటారనమాట. లేదు 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 సార్, ఈ అమ్మాయి బతికే ఉంది అని హీరోయిన్ చెబుతుంటే పోలీసులు నమ్మరు. బయలుదేరుతుంటే పోలీసులు ఆ ట్యాబ్లెట్స్ని చూస్తారు. ఎవరివి ట్యాబ్లెట్స్ అంటే నాకే సార్, నిద్ర పట్టకపోతే డాక్టర్ గారు వాడమన్నారు అని చెప్పేసి అంటుంది. ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే సార్, డ్యూటీకి వెళ్ళటం లేదు అని చెప్పేసి షాపింగ్కి వచ్చి జాక్స్కి ఫోన్ చేస్తుంది హీరోయిన్. నేను ఇవాళ సెలవు పెట్టడం కుదరదు, టోల్గేట్లోనే పనిచేస్తున్నానని చెప్పేసి అవతల పక్క జాక్స్ అంటుంది. ఏంటి, నువ్వు టోల్గేట్లు ఇవాళ పనిచేస్తావా? ఇవాళ ఫిబ్రవరి 29 మర్డర్ జరుగుతుంది అంటే అదంతా రోమరు అని కొట్టిపారేస్తుంది జాక్స్. యువతల హీరోయిన్ టెన్షన్ పడిపోయి అక్కడి నుంచి పరిగెట్టి బయటికి వెళుతుంటే జోషి లాగానే హీరోయిన్ లాగా ఉండే ఆకారం సేమ్ గెటప్లో వెనక ఫాలో అయ్యి వెళుతుంటుంది అనమాట, హీరోయిన్ ఫాలో అయ్యి. ఇప్పుడు జాక్సన్ సేవ్ చేయడం కోసం హీరోయిన్ జోసి కారులో టెన్షన్గా వెళుతూ ఉంటుంది. ఒకవైపు కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, అయినా కానీ కారు డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఇరిటేషన్లో కారులో ఉన్న జీసస్ క్రాస్ అటు ఇటు ఊగుతుంది. దాన్ని తీసి బయట పారేస్తుంది. ఇప్పుడు ఇలాగే కారు డ్రైవ్ చేసుకుంటూ ఉంటే వెనక సీట్లో ఆ కాలిన మొహంతో ఆ దెయ్యంగారు అమ్మాయి కనిపిస్తుంది. కెవ్వను అరుస్తూ కారు ఆపుతుంది. అక్కడే ఆపి చూస్తే అక్కడ ఎవరూ లేరు. దెయ్యంగా లీలలు మనకు తెలుసు, పాపం హీరోయిన్కి తెలియదు కదా, కొత్త. ఇప్పుడు ఈ అమ్మాయి వెళుతూ ఉంటే వెనక ఇంకో కారు వచ్చి ఆగుతుంది. ఇదే కారు టోల్గేట్లో వచ్చి ఆ రక్తం వెంటనే టికెట్ ఇచ్చిందనమాట. మనం ఎవరైతే దెయ్యం కారు అని అంటున్నామో ఆ కారే వచ్చి వెళుతూ ఉంటుంది. అది హీరోయిన్ కూడా చూసింది, దాన్ని ఫాలో అయ్యింది, కానీ మిస్ అయిపోయింది. ఇప్పుడు జోసి టోల్ గేట్ దగ్గరకు వచ్చి జాక్స్కి ఫోన్ చేస్తుంది వచ్చేయమని చెప్పి చెప్దామని. కానీ అవతల పక్క అమ్మాయి పికప్ చేయలేదు. నెమ్మదిగా టోల్ గేట్ దగ్గరికి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటుంది భయం భయంగా. ఇప్పుడు ఆ దారిలో రక్తం మరకలతో ఉన్నటువంటి టిక్కెట్ కనిపించింది. లోపలికి తొంగి చూస్తే జాక్స్ రక్తం మరుగులో చనిపోయి ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రజెంట్కి వస్తే వణికిపోతూ జోసి చెబుతుంటుంది అనమాట, ఇలా చంపుతూ ఉంది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి 28 రోజున అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు రిపోర్టరు పాయింట్స్ నోట్ చేస్తున్నట్టుగా చేస్తూ పాయింట్స్ రాయకుండా బొమ్మ వేస్తుంటాడు. ఎందుకంటే జోసి చెప్పేది నమ్మటం లేదు కాబట్టి. నన్ను మీరు నమ్మటం లేదు కదా సార్, ఎవరూ నమ్మటం లేదు అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది ఆ అమ్మాయి హీరోయిన్. జాక్స్ చనిపోయి 4 సంవత్సరాలు అయింది, ఇదే ఫిబ్రవరి 29న చనిపోయింది అని చెప్పేసి జాక్స్ని గుర్తు చేసుకుంటూ మళ్ళా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు జాక్స్ చనిపోయిన ప్లేస్కి పోలీసులు వచ్చారు. నిజంగా దెయ్యం కనుక ఉంటే కనుక మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి జోసికి ధైర్యం చెప్తారు పోలీసులు. నెక్స్ట్ అదే ఫీల్డ్లో జోసి ఆఫీస్కి వచ్చి జాక్స్ కోసం తీసుకున్నటువంటి ఆ గ్రీటింగ్ కార్డులు గిఫ్ట్ కార్డులు చూస్తూ ఉంటుంది. సడన్గా మళ్ళీ బీరువాలోంచి 2 చేతులు వచ్చేసి ఆమె పీక నొక్కి చంపాలనుకుంటుంది. పెద్దగా అరుస్తూ స్ట్రగుల్ పెడుతూ ఉంటుంది. పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు. పోలీసులు ఎప్పుడు హీరోయిన్ దగ్గరే ఉంటారులా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో పరుగున వస్తుంటారు. ఇప్పుడు అలాగే వచ్చారు. చూస్తే యాజ్ యూజువల్ అక్కడ జోసి తప్ప ఎవరో లేరు. నెక్స్ట్ హీరోయిన్ జోసి నిద్ర పోకుండా ఉండడం కోసం లైట్ షాప్ లో లైట్ల ముందు కూర్చొని ఉంటుంది, కళ్ళు పెద్దగా చేసుకొని. అలాగే లైట్స్ అన్నీ కొనేసి ఇంటికి తీసుకొచ్చింది. ఇంత ముందు కనిపించినటువంటి కంటిన్యూటీ కారు అక్కడ పార్క్ చేసి ఉంది. నెంబర్ నోట్ చేసుకొని ఇంట్లోకి వచ్చి ఆ లైట్స్ అన్నీ ఫిక్స్ చేసి ఆన్ చేసి కొంచెంసేపు నిద్రపోదామని అలా కళ్ళు మూస్తుంది. పడుకున్న మొహం పైన రక్తం చుక్కలు పడతాయి. కళ్ళు తెరిచి చూసింది పైకి, భీకరమైన ఆకారం గల దెయ్యం గారు గాల్లో తేలుతూ పైన ఉంది.
అలాగ ఎగురుతూ జోసి మీద పడబోతుంటే ఉలిక్కిపడి జోసి లేచింది. గదిలో ఉన్న అన్ని లైట్స్ ఆన్ చేసింది. అదే టైంకి బెల్ మోగిందండి. వచ్చింది, చూస్తే పోలీసులు. వీళ్ళు తప్ప ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్సే లేనట్టుందండి. పోలీసులు ఇప్పుడు వచ్చేసి, మీకు 24 గంటలు సెక్యూరిటీ ఇవ్వమని మా చీఫ్ చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు చెప్పండి, మేము డ్రాప్ చేస్తాం అంటారు. జోసి తను నోట్ చేసిన కారు నెంబరు వాళ్ళకి ఇచ్చింది పోలీసులకి. ఆ నెంబర్ గల కారు కొన్ని రోజుల ముందే మిస్ అయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు టోల్ గేట్లోకి డ్యూటీకి వచ్చింది. పోలీసులు కూడా ఒకరు లోపల ఉన్నారు, ఒకరు బయట ఉండి ఆ, ఇంకో కారులో ఉంటారు. వాకీ టాకీలో మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. కరెంట్ పోతుంది ఇప్పుడు సడన్గా. ఇప్పుడు అదే కారు అక్కడికి వచ్చింది. అది హీరోని చూసి అదే కారు వచ్చింది, అదే కారు, అదే కారు అని కంగారు పడుతూ వాకీ టాకీలో చెబుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి, నేను వెళ్ళి చూస్తాను అని చెప్పేసి ఒక పోలీసు ఆ కారు దగ్గరికి వెళ్తాడు. ఇంకో పోలీసు ఆ జోషి దగ్గరే కాపలా ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీసు కారు దగ్గరికి వెళ్ళాక భయంకరమైనటువంటి ఆ పేలిన సౌండ్స్ మెరుపులతో పాటు వస్తుంటాయి. చూస్తున్న వీళ్ళకు ఏం జరిగిందో అర్థం కాదు. రెండో పోలీసు అంటాడు జోషితో, మీరు రూములు లాక్ చేసుకొని ఇక్కడే ఉండండి, లోపలే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇప్పుడు ఈ పోలీసు వెళ్ళి చూస్తే కారు హెడ్ లైట్స్ అతని ఫేస్ మీద ఒక 10 డేలైట్లు వేసినట్టుగా ఉంది. ఆ వెలుక్కి ఏమీ కనిపించదు ఎదురుగా. కొంతసేపటికి అక్కడి నుంచి కూడా సేమ్ డమాల్ డిమేల్ సౌండ్స్ వినిపిస్తాయి. అది జోసి చూసి గుండెల్లో దడపడుతుంది జోసికి, ఆమెకి. అదే టైంన ఆ బూత్ దగ్గరికి, ఆ జోసి దగ్గరికి ఏదో ఆకారం వస్తూ ఉంటుంది. అది చూసి ఈ అమ్మాయి భయపడిపోతూ, దయచేసి నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయొద్దు అని చెప్పేసి కళ్ళు మూసుకొని బతిమాలుతూ ఉంటుంది. ఇప్పుడు అదే టైంకి కరెంట్ వచ్చింది. అమ్మయ్య అనుకొని అక్కడి నుంచి హీరోయిన్ పారిపోతుంటుంది. ఆ పరిగెడుతున్నటువంటి దారిలో ఒక దగ్గర చూస్తే ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసుల శవాలు పడేసి ఉంటాయి. అక్కడే దెయ్యం గారు కత్తి పట్టుకొని నిలుచుని ఉంది. ఆ కత్తి నుండి రక్తం ఇంకా కారుతూనే ఉంది. అంతే స్పీడ్గా ఆ కత్తితో జోసి మెడ మీద అలా విసురుతుంది. మెడ కోసుకుంది. ఇక్కడ షార్ప్గా ఇక్కడి నుంచి కట్ చేస్తే, ప్రజెంట్లో ఓపెన్ చేస్తే జోసి రిపోర్ట్తో ఉంది. ఆ మెడ మీద అప్పుడు మార్కు అలానే ఉందన్నమాట. అప్పుడు తప్పించుకుంది లక్కీగా. ఆ ఆ కత్తి ఘాట్లు ఇంకా మెడ దగ్గర కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా చెప్పడం ముగించాక జోషి చెప్పింది ఎవ్వరు కూడా నమ్మట్లేదు. డాక్టర్ నమ్మట్లేదు, రిపోర్టర్ కూడా నమ్మట్లేదు. సరేనండి, వెళ్ళొస్తాం అని చెప్పేసి రిపోర్టర్ వెళ్ళిపోతుంటాడు. అలా చెప్పి వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి కోపం వస్తుంది. నేను చెప్పింది అప్పుడు పోలీసులు నమ్మట్లేదు, ఇప్పుడు మీరు నమ్మటం లేదు. వచ్చే 4 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మిమ్మల్ని చంపేస్తాను, నేనే చంపేస్తాను, దెయ్యం చంపినా నేను చంపేస్తాను అని ఆవేశంగా ఉరుకుతూ రిపోర్టర్ మీదకి జోసి వస్తుంటే ఆమెను అందరూ కంట్రోల్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చాక రిపోర్టర్ డాక్టర్ మాట్లాడుకుంటుంటారు. ఈ కథను నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి డాక్టర్ అడిగితే లేదు అని రిపోర్టర్ చెప్తాడు. కానీ ఇంతవరకు ఆ అమ్మాయి చెప్పింది అంతా నిజమే అని డాక్టర్ చెప్తాడనమాట. తన పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది అంతా చెప్పింది. అసలు జరిగింది ఏంటో నేను చెప్తాను, నా వెర్షన్ అని చెప్పేసి డాక్టర్ చెప్తుంటారు. ఫస్ట్ డే అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది, నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఏం చెప్పిందో అదే అప్పుడు కన్నీళ్ళతో చెప్పింది. కానీ పోలీస్ రిపోర్ట్లో అది మారిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ జోసితో ఫ్రెండ్ జాక్స్తో మాట్లాడి కారులో ఆ జోస్ ఇంటికి వెళ్ళబోతుండగా ఒక పేపరు ఆ వైపర్కి అంటించి ఉంది. బస్సు యాక్సిడెంట్లో చనిపోయిన మిస్ అయినటువంటి అమ్మాయి ఫోటో దాంట్లో ఉందనమాట. అది అక్కడ పెట్టింది ఆ అమ్మాయి తాలూకా తల్లి అనమాట. ఆ తల్లికి మతుమరుపని జబ్బు ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ఇక్కడికి ఇలా వచ్చి నా కూతురు కనిపించడం లేదని చెప్పేసి పేపర్లు పంచుతుంటుంది అందరికీ. పోలీసులకి మొదటి నుంచి కూడా హీరోయిన్ జోసి మీదే అనుమానం. ఈమె కట్టుకథలు చెప్తుంది, తనే మర్డర్స్ చేస్తుందని చెప్పేసి. అందుకనే ఆ బ్లడ్ శాంపిల్స్ను వాళ్ళే మార్చేసి రిపోర్ట్స్ మార్చేసేవారు. హీరోయిన్ ఉంటున్న ఫ్లాట్కి ఆపోజిట్లో రూమ్ తీసుకొని ఆమెనే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓహో, అందుకేనా ఇలా అరిస్తే అలా వచ్చేసేవారు, మనమే అబద్ధం చేస్తున్నాం అయితే ఈ పోలీసులు. ఇప్పుడు ఒకరోజు జోషి ఆ కిటికీ దగ్గర ఆ బ్లడ్ మార్క్స్తో ఉన్న టికెట్ను చూస్తుండగా జోషిని వెనక నుంచి 2 చేతులు పేక పెట్టుకొని చంపోతారు కదా, మనం ఇందాక ఆమె చెప్పిన ఫ్లాష్ బ్యాక్ చూపించాం కదా, అదంతా ఆమె భ్రమ, ఊహ. ఎవ్వరూ లేరు అక్కడ. ఇంకో రోజు ఆ ఫ్రెండ్ బర్త్డే తనని డ్రాప్ చేయమని అడిగింది కదా, డ్రాప్ చేశాక ఆమెనే పోలీసులు ఫాలో చేస్తారు కారులో. ఆ జేసస్ క్రాస్ని ఇరిటేషన్తో కారులోంచి కింద పడేసింది కదా, అది గుచ్చుకొని వెనకాల ఫాలో వస్తున్న పోలీసుల కారు పంచర్ అయిపోయింది. అలా ఆగిపోతారన్నమాట. ఆ రోజు కనుక పంచర్ అవ్వకపోతే వాళ్ళు హీరోయిన్ని ఫాలో అయ్యేవారు, జాక్స్ని సేవ్ చేసేవారు, వాళ్ళు కూడా చనిపోయేవారు కాదు కదా. కానీ ఇప్పుడు ఇంకో ట్విస్ట్ని రివీల్ చేస్తారు. అదేంటంటే
పోలీసులు బూత్ దగ్గర కాపలా ఉన్నప్పుడు పోలీసులను చంపింది దెయ్యం గారు కాదు, ఈ హీరోయిన్ జోసే. అలాగని పోలీస్ రిపోర్టుల్లో ఉంది. అంతేకాదు, అంతకుముందు టోల్గేట్లో చనిపోయిన ముగ్గురిని కూడా హీరోయిన్ జోసే చంపేసింది, ఈఎంఐ చంపేసింది. అలాగని పోలీస్ రిపోర్ట్స్లో ఉంది. కానీ ఎంతవరకు ఏది నిజమని నాకు తెలీదు. కానీ ఆమెకు టెస్టులన్నీ చేసిన మెడికల్ రిపోర్ట్స్లో ఆమె కేవలం మెంటల్ ఇల్నెస్ అని మాత్రమే ఉంది. ఆమెకు మెంటల్ ఇల్నెస్ ఎలా వచ్చింది అని రిపోర్ట్స్ అడిగితే ఆమె చిన్న వయసులో ఉండగా ఒక డ్రైనేజ్ కాలువలో పడిపోయింది. దాదాపు 3 రోజుల తర్వాత ఆమెను బయట తీశారన్నమాట. ఆ 3 రోజులు ఆ చీకట్లో ఆ డ్రైనేజ్ కాలువలో ఉండటం వల్ల ఏర్పడిన భయం ఇప్పటికీ ఆమెను వెంటాడుతూ ఉంది అని చెప్పేసి డాక్టర్ నిశ్చేస్తాడు. ఇప్పుడు కన్క్లూజన్గా మనకి హీరోయిన్ చెప్పింది నిజం కావచ్చు, లేదా పోలీసులు తమ పనిని తగ్గించుకోవడం కోసం, కేసు క్లోజ్ చేయడం కోసం ఇలాంటి రిపోర్టు తయారు చేసి రాసుండొచ్చు. లేదంటే పోలీస్ రిపోర్ట్స్లో రాసిందేనే నిజమని ఉండొచ్చు. నిజంగానే హీరోయిన్ అందరినీ చంపి ఉండొచ్చు కూడా. అవును, ఇవాళ ఫిబ్రవరి 29 కాదు కదా, ఫిబ్రవరి 29 ఆమెకు ఎందుకు చెప్పారు అని డాక్టర్ని రిపోర్ట్ అడుగుతాడు. దానికి డాక్టర్ అంటాడు, ఆ అమ్మాయిని మాట్లాడించడం కోసం అలా చెప్పక తప్పలేదు అంటాడు. అయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే 4 సంవత్సరాలలో నిన్ను చంపుతానని హీరోయిన్ చెప్పింది కదా అని చెప్పేసి అంటాడు డాక్టర్. రిపోర్ట్ నమ్మకపోయినా కానీ ఒక చిన్న భయం ఆ వెన్నులో కలిగింది అతనికి. ఇప్పుడు అలా చెప్పిన వెంటనే అదే ఫ్రేమ్లోకి హీరోయిన్ ఆకారం కత్తి పట్టుకొని చంపేసేలాగా కెమెరా వైపు టర్న్ అయ్యి చూస్తుంటుంది. ఇక్కడతో సినిమా పూర్తవుతుంది. యాక్చువల్గా సినిమాలో అసలు నిజం ఏంటి అనేది చెప్పకుండానే సినిమా పూర్తి చేశారు. ఎవరు చంపారు అనేది ఇప్పటికీ మనకు అర్థంగా, దెయ్యం గారు చంపారా, హీరోయిన్ భ్రమ వల్ల చంపుందా అని చెప్పి తెలియదు మనకి. సో మీరైతే ఏమనుకుంటున్నారో అనేది కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. అది రైట్ రాంగో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.